సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితా గానం ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంబై శేషమణి, వరంగల్ నుండి. నేటి కవిత దృశ్యగానలహరిలో చిత్రకవిత ఇత్తడి మరచెంబు, శీర్షిక మధుర జ్ఞాపకం. అమ్మమ్మ కాలాన అద్భుతం, దాహార్తిని తీర్చు అక్షయపాత్ర, మాటల కందని మధుర జ్ఞాపకం, మదిలో మెదిలే నాటి మరచెంబు, అమ్మ చేతిలో మెరిసే అపరంజి ఓలే, మరచెంబు నీరు సంజీవని అయి హరించ సర్వరోగాలని, తీర్థయాత్రలందు అగ్రపీఠము వేసి ప్రయాణములందు వెంట తీసుకెళ్ళు మొదటి వస్తువై అందరి దాహము తీర్చే మరచెంబు నాడు. స్టీల్ ప్లాస్టిక్ సీసాల రాకతో కాలగతిలో నేడు కనుమరుగై అలంకరణ వస్తువుగా మిగిలే నాటి అపురూప బంధం ఇత్తడి మరచెంబు. దుక్కడి నీళ్లతో గొంతు తడిపి ఆరోగ్య ప్రదాతగా అందరి మనసు దోచి తీయని జ్ఞాపకాల దొంతరలు ఎదలోతులో సందడి చేయ అటకపై చేరే నాటి అద్భుతం ఇత్తడి మరచెంబు. ధన్యవాదములు. కుమరవెల్లి అంజయ్య. శీర్షిక సామాజిక రామాయణం. వ్యాపారీకరణ ఏలుతున్నది ప్రపంచాన్ని. అనుకూల సూత్రాలు వల్లిస్తున్నారు పాలకులు. చిల్లర వ్యాపారాలలో కార్పొరేట్ కంపెనీలు, ఇంటికే ఆన్లైన్ సరుకుల పిట్టలు, ఆకర్షణ అయస్కాంతానికి చిక్కుతున్న సామాన్యుడు, చోటా వ్యాపారుల్లో చెప్పుకోలేని ఆవేదన. విత్తులు ఏరుకు తినే కోడి గద్దల పాలైనట్లు ఆవేశం నిలువెత్తు ఎగిసిపడ్డా ఐక్యత సున్నా. సహజ న్యాయ సూత్రాలకు మసంటుతోంది. చిల్లర డబ్బుకు విలువ తక్కువైనట్లే చతికిలబడుతున్నాయి చిన్న వ్యాపారాలు. ఇక్కడ కారణం కాదు అవిద్య. కూరగాయల బేరాలు అందిపుచ్చుకుంటున్నాయి ఫోన్పే సాంకేతికత. పాలకుల శీతకన్ను పడుతుంది ఇక్కడే. ఇది అంతం కాని సామాజిక రామాయణం. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక పేదవాని కోపం పెదవికే చేటు. అవినీతి అక్రమాల దందాలతో అట్టుడికిపోతున్న నేటి భారతంలో బతకలేకపోతున్నాడమ్మా సామాన్యుడు. పెద్దవానికో న్యాయం, పేదవానికో న్యాయం. కోట్లు గుమ్మరించే కోటీశ్వరుడి అధికారం ముందు కూటికి లేని పేదవాని ఆవేదన బూడిలో పోసిన పన్నీరే. ఆశలు అరణ్యరోదనమైనప్పుడు కంట కారేది కన్నీరే. అవిద్య నిరక్షరాస్యతతో ధర్మాధర్మ పందేరంలో భీరువైపోతున్నాడు సామాన్యుడు. ప్రతిభ ఉన్న పేదవాని వాకిలి వైపు తొంగి చూడదు ధనలక్ష్మి. పేద ధనిక వర్గాల వ్యత్యాసాల పోరాటంలో ఆరంభమే తప్ప అంతం ఉండదు. ఆవేశం హద్దు దాటితే పేదవాని కోపం పెదవికే చేటవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకి ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ఎస్కే వల్లి. నేటి కవిత సమూహంలో పదాలతో కవిత అంశానికి గాను నేను రాసిన అంతిమ నిజం అనే శీర్షిక ఉన్న కవితను ఈరోజు మీకు వినిపించబోతున్నాను. మట్టి మనిషి, సగటు జీవి, శ్రామికుడు, సామాన్యుడు. పేరులో ఏముంది? ఏ పూట కాపూట రేపటి దిగులున్నవాడు, దిగాలు పడేవాడు, దిక్కులేనివాడు. వీడే చరిత్ర గతులు మార్చినవాడు, సామ్రాట్టుల అంతం చూసినవాడు. చట్టం, న్యాయం, అధికారులు, నేతలు, పోలీసులు, ప్రభుత్వాలు వెలివేసిన అభాగ్యుడు. ప్రజాస్వామ్యపు బడుగుజీవి, బ్రతుకు బండి లాగలేనోడు. అయితేనే తిరుగుబడే తెగున్నవాడు,
తిరుగులేనోడు వీడు. సాగర మదనం నుండి హాలాహలం అమృతం పుట్టినట్టు ప్రజాస్వామ్యాన్ని మదించినప్పుడు అసహాయత, అధికారం పుట్టాయి. అధికారాన్ని బలిసిన వర్గాలు లాక్కుంటే అసహాయత బడుగుల బస చేరింది. సమ్మెలు, బందులు, రాస్తోరోకోలు, తిరుగుబాట్లు, విప్లవాలు చేయించింది. సామాన్యుడి గుండె మండినప్పుడు, కన్నీళ్లు ఇంకినాక, ఆవేదన అంతమయ్యే చోట అసహాయపు దిగంతాలలో ఆవేశం ప్రజ్వరిల్లుతుంది. సామాన్యుడి గుండె మండినప్పుడు, కన్నీళ్లు ఇంకినాక, ఆవేదన అంతమయ్యే చోట అసహాయపు దిగంతాలలో ఆవేశం ప్రజ్వరిల్లుతుంది. అవిద్య అడ్డుపడిన ఆగక అన్యాయాన్ని, అరాచకాన్ని, అసమానతను అంతం చేస్తుంది. సమాజపు పల్లవాలకు జీవం పోస్తుంది. సమభావపు ఫలాలను జగతికి అందిస్తుంది. ధన్యవాదాలు. నమస్తే. సాహితీ మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు నేటి కవిత అంశం పదాల కవితలో దృశ్య కవిత గాన లహరి కోసం ఉత్తమ విజేతగా ఎన్నుకోబడిన నా కవితను వినిపించబోతున్నాను. నా శీర్షిక చరమగీతం. అన్యాయం ఎదిరించిన సామాన్యుడి అరుపులు, గంతలు కట్టిన న్యాయదేవత చెవులకు వినబడవు, కనులకు కనబడవు. అయినా తూచా తప్పక పాటిస్తుంది కళ్ళు, చెవులు, నోరు మూసుకున్న కోతి బొమ్మల శాస్త్రం ఓలే. చట్టం ఉన్నోడి చంకనెక్కిన చుట్టం, అందుకే లేనోడికి ఎప్పుడూ కష్టం. న్యాయం పేదోడికి కడు దూరం, అవిద్య కూడా బీదోడికి నేస్తం. ఆవేదనలో పుడుతుంది ఓ అగ్నికణం, అదే మహాజ్వాలగా మారుతుంది, అన్యాయాలను భస్మం చేస్తుంది. ఆవేశంలో పుడుతుంది ఓ ఉత్తేజం, పక్కదారులు తొక్కే పాలకుల భరతం పడుతుంది. జన చైతన్యంగా పరిణమించి దినం అన్యాయాలను అంతం చేసే అరాజకీయ సామ్రాజ్యాలకు చర్మశాసనం రాసి చర్మగీతం పాడుతుంది. అందరికీ ధన్యవాదములు. నా పేరు జి మధుమురళి, భీమారం, హనుమకొండ. నేను చదవబోయే కవితా శీర్షిక జ్ఞాపకం. మరచెంబు ఎన్నాళ్లకెన్నాళ్లకు నిన్ను గాంచితి, నా ఉల్లము జల్లుమన మోదంబున గంతులు వైచితి, మనస్సున ఉసస్సులు నిండగా ఆనందమా రాగమాలాపించితి. తిరుగుతున్నాయి ఎన్నెన్నో జ్ఞాపకాలు గుండెల్లో సుడులు, కడుతున్నాయి మరెన్నో గుర్తులు మదిలో గూడులు, రేగుతున్నా ఎన్నో గడిచిన క్షణాలు మదిలో కన్నీటి సుడులు. అల్లారు ముద్దుగా చూసిన అమ్మమ్మ చేతి పాత్ర, ఇది లేనిదే సాగునా ఎక్కడికైనా అమ్మమ్మ యాత్ర, వెంట లేనిదే పూర్తవున ఆమె వెళ్ళిన జాతర. ఇది లేనిదే సాగునా ఎక్కడికైనా అమ్మమ్మ యాత్ర, వెంట లేనిదే పూర్తవున ఆమె వెళ్ళిన జాతర. బంగారు కడియాన్ని మించి తలతలలాడే మెరుపు, నీరు వృధా పోకుండా జాలువార్చే తొండపు నునుపు, సొంతంగా ఉడుపుగా పట్టుకోవడానికి గొల్లెపు వంపు, ఎన్నిసార్లు నా జున్ని గుండెను తడిపిందో, ఎన్నిసార్లు అమ్మమ్మ దాహం తీర్చిందో, ఇంకెన్నిసార్లు మా ఆకలిని ఆర్పిందో. చూమంటూ అడ్డొచ్చిన కుక్కను తరిమే ఆయుధమదే, ఉస్మంటూ వడియాలకు వచ్చే కాకులను తరిమే సాధనమదే, బడవా అంటూ ముద్దుగా నన్ను కొడతానని భయపెట్టే
బెత్తమదే. బడవా అంటూ ముద్దుగా నన్ను కొడతానని భయపెట్టే బెత్తమదే. ఎన్ని దెబ్బలు తిని ఒళ్ళంతా సొట్టలు పడినా, ఎన్ని దెబ్బలు తిని ఒళ్ళంతా సొట్టలు పడినా, ఎన్నిసార్లు కింద పడి గొల్లెం ఊడినా, కడదాకా దాని చేయి వదలలేదు మెరుపు మాసిపోయినా. ఆమెతో పాటే మాయమైంది కనిపించకుండా, ఆమె జ్ఞాపకం వస్తుంది ఎక్కడ కనిపించినా. అమ్మమ్మ నేను మరచెంబు విడదీయరాని బంధమేమో, అమ్మమ్మ నేను మరచెంబు విడదీయరాని బంధమేమో. ధన్యవాదాలు. నా పేరు రాణి పార్థిబన్, ఊరు చెన్నై. నా కవిత శీర్షిక మరచెంబు మరమనుషులు. నీరొలగని మూతతో పట్టుకునేందుకు వీలుగా వాటంగా, ప్రయాణాలైన వనభోజనమైన విందు భోజనమైన వదలక కూడా ఉండేది అదే మరచెంబు. ఉమ్మడి కుటుంబాలలో మడివారికి వేరే చెంబు, మిగిలిన వారికి మరో చెంబు. అది ఏదో లోహం, కానీ బామ్మ చింతపండుతో దానికి నలుగు పెట్టి తోమి కడిగితే దాని రంగు బంగారం. అప్పట్లో ఆ చెంబులోని నీళ్లే మన దాహం తీర్చే గంగాజలం. ప్లాస్టిక్ యుగంలో నీళ్లు కొనుక్కునే ఈ రోజుల్లో వాటి విలువ శూన్యం. మారిపోయింది ప్రపంచం, మనుషులమే అయిపోయాం మరమనుషులు. మారిపోయింది ప్రపంచం, మనుషులమే అయిపోయాం మరమనుషులు. ఉపయోగించు పారే అంటుంది యుగం. బరువు లేక సౌకర్యమో, పాతది వద్దనుకున్న ఆలోచన మరచెంబు అయ్యింది పురాతకాలపు వస్తువు. వదిలేసింది దాన్ని వర్తమానం, కానీ జ్ఞాపకాల్లోంచి పారేయలేని ఆనాటి తరం మరచెంబు అటకెక్కక మిగిలిన గుర్తు. జ్ఞాపకాల్లోంచి పారేయలేని ఆనాటి తరం మరచెంబు అటకెక్కక మిగిలిన గుర్తు. దాన్ని వదిలేయడమే ఆధునికం, ఆ గుర్తుని వదిలేయడమే ఆధునికం. అందరికీ నమస్కారం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేటి కవిత సమూహానికి స్వాగతం. నా పేరు కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు. అంశం స్వేచ్ఛా కవిత. శీర్షిక ప్రకృతి నేర్పు జీవనవేదం. ప్రకృతి నేర్పు జీవనవేదం, నేర్చుకుంటే అదే వివేకం. తరువు నేర్పు త్యాగ స్వభావం, జలము నేర్పు నిరంతర ఉత్సాహం. పక్షి చెబుతుంది శ్రమతత్వం, చీమలు బోధిస్తాయి ఐక్యత గుణం. సింహం బోధిస్తుంది ధైర్యం బలం, శునకం నేర్పుతుంది విశ్వాసం. సూర్యచంద్రులే జీవన సత్యాలు, కష్టనష్టాలే జీవన పాఠాలు. సుఖదుఖాలే జీవిత ఆటుపోట్లు, లాభనష్టాలే కాలపు మలుపులు. ఉరుము మెరుపులు కోపతాపాలు, అసూయ ద్వేషాలే మన లోపాలు. ప్రకృతి అద్దంలా చూసే మన రూపం, తెలుసుకో జీవిత పరమార్థం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహర్, మల్కాజిగిరి, హైదరాబాద్. ఈ వారం అంశం చిత్రకవితకు గాను నా కవిత కనువిందు చేస్తున్నాయి. ఒకప్పుడు తలతల మెరిసే ఇత్తడి మరచెంబు, దాని మర్మం ఇప్పటి జనాలకి ఏమి తెలుసు? ఎండాకాలం ఎడ్లబండి ప్రయాణంలో గుక్కడి నీళ్లతో గొంతు తడిపే ఎడారి చెలిమ అది. ప్రతి ఇంటిలో మరచెంబు తరతరాల ఆనవాయితీ. పెళ్లిలో కాశీ చెంబు తప్పకుండా వచ్చేది. కలిసి ప్రయాణం చేస్తే ఎవరు చెంబు వారిదే. గుంపులో కలిసిపోకుండా చక్కగా పేర్లు చెక్కేది. ఒంటిపై కాషాయ వస్త్రాలు ధరించి, చంకలో కమండలం ఇరికించి, ఇంకో చేతిలో కాశీ చెంబు అలంకరించి, చెలో సన్యాసి గప్చుప్ కాశీ అనేవాళ్ళు అప్పట్లో. మరచెంబులోంటి చిన్న ఇత్తడి గ్లాసు తీసి కాసిని నీళ్లు జాగ్రత్తగా పోసి, అక్క గొంతు
ఆరిపోతుంది తడుపుకోమని, వదిన నోరెండిపోయింది పూసుకోమని, కాశీ చెంబులోంచి అమృతం పంచి ఇస్తున్న ఆనందం ఆనాటిది. ఇచ్చిన నీళ్లు ఎంగిలి కాకుండా గొంతులో పైనుండి పోసుకుంటూ ఒక్కొక్కరు వరుసగా తాగే ఉత్తమ సంస్కారం ఆనాటిది. మరచెంబులన్నీ ఎప్పుడో అటకెక్కేశాయి. అమ్మమ్మలు నానమ్మలు మరచెంబులు ఎప్పుడో మర్చిపోయారు. తోడు పోసుకునే చేదబావులు పూడిపోయాయి. కాశీయాత్రకు నడిచి వెళ్ళే రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్లో వస్తున్న నీళ్లు ఆరోగ్యం పాడు చేస్తూ కనువిందు చేస్తున్నాయి. అందరికీ నమస్కారం. నేటి కవిత సమూహ సభ్యులకు నా నమస్సులు. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేను రచించి పఠిస్తున్న కవితా శీర్షిక బంధాలు అనుబంధాలు. కరుగుతున్న కాలంలో కనుమరుగవుతున్న ప్రేమలు, బంధాలు అనుబంధాలు అగమ్య గోచరాలు. సారం లేని మానులు, వట్టిపోయిన కొమ్మలు, వాలిపోయిన ఆకులు, వాసలనేని పువ్వులు. కాగడ పట్టి వెతికిన కానరావు ప్రేమానురాగాలు. ఆహుతి అవుతున్నాయి ఆత్మీయతలు, ముర్జమవుతున్నాయి రక్త సంబంధాలు, దూరం అవుతున్నాయి రాకపోకలు. రేయింబవళ్ళు కష్టించి శ్రమించి కండరాళ్ళు కరిగించి శక్తిని ధారపోసి నా అనిన వారినెందరినో పెంచి పెద్ద చేసి, కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితో పీకి, కంట్లో నలసి పడితే నాలుకతో తీసి, విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేస్తే ప్రేమలు చెదిరిపోతుండే, మమతలు కరిగిపోతుండే. నేడు సేవలకు వెలకడుతుండే, మనసు కలవర పెడుతుండే, గుండెలు అదురుతుండే. గడిచిన కాలం మరల రాదు, రేపటి రోజు ఉంటుందో లేదో తెలియదు. తలుచుకుంటేనే గుండెలో బాధ, అయినా దాచుకోవాలి హృదయంలోనే వ్యధ. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది రుధిరం. బంధాలు అనుబంధాలు, ప్రేమ బంధాలు, రక్త సంబంధాలు, ఇక రైలు పట్టాలేనా? ధన్యవాదాలు. నా పేరు రాఘవ రాజ్యలక్ష్మి. నేను ఉండేది బెంగళూరు. చిత్రకవితలో, నేటి కవిత చిత్రకవితలో మరచెంబు అనేటటువంటి చిత్రకవితని నేను రాశాను. ఆపాత మధురాలలో మరుగున పడ్డ మరచెంబు, నానమ్మ అమ్మమ్మల మరచెంబు, పిల్లలకు దాహాన్ని తీర్చు. మరచెంబుతో నీటి వినియోగం ఆరోగ్యానికి అమృతం. పూర్వకాలం ఇత్తడి, రాగి, లోహాలతో సాక్షాత్కారం. వివాహ సంప్రదాయంలో మరచెంబు పాత్ర ప్రసిద్ధం. కాశీయాత్ర వలదని గృహస్థాశ్రమం జీవనానికి నాంది ప్రస్తావన. అలనాటి మధుర చిహ్నం నేటికి వివాహ తంతులో ఆదర్శనీయం. ప్రసిద్ధ దేవాలయాల ప్రత్యేకం మరచెంబు అనే అమృత కలశం. సర్వ మానవాళికి తీర్థపాత్రం. మహర్షులకు అతి పవిత్రం. మరచెంబు ఉదకం. శాస్త్రీయ సమ్మతం మరచెంబు వాడకం. బంగారపు వర్ణంలో మెరిసిపోయే మరచెంబులు వర్తమానంలో వాడుకలో లేవాయి. ప్రపంచమంతా ప్లాస్టిక్ మయం నుంచి బయటకు రావాలి నేటి తరం. అలనాటి మధుర చిహ్నం మరచెంబు పాత్రం చరిత్రకి చరితవ్యం. నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవిత శీర్షిక అరలో అలంకారమై. ఇత్తడి తనువుతో తలతల మెరిసే పుత్తడి బొమ్మల తలుకులు విసిరే. ఇత్తడి తనువుతో తలతల మెరిసే పుత్తడి బొమ్మల తలుకులు విసిరే. చిత్తడి కుక్షి వయాసిస్సై మెలిగే. చిత్తం తాకి గత స్మృతులను కెలికే. మందమైన కంచు గోడల నడుమన
అందమైన మకుటమై మరమూత మందమైన కంచు గోడల నడుమన అందమైన మకుటమై మరమూత దప్పిక తీర్చగాగల చల్లని నీటి ఊట దప్పిక తీర్చగాగల చల్లని నీటి ఊట బాటసారికి ఒకప్పుడది ఊతపు కర్ర బాటసారికి ఒకప్పుడది ఊతపు కర్ర నాగరికత నాలుగు పాదాల మీద ప్లాస్టిక్ అష్టపాదాల ఆక్టోపస్ లాగా నాగరికత 4 పాదాల మీద ప్లాస్టిక్ అష్టపాదాల ఆక్టోపస్ లాగా అతి అయి విస్తరించిన పర్యవసానం చులకన లక్క చమక్కులకు అదిరి బరువు పరువు తనతోనే నిలిపి అలంకారమై గది అరలోకి చేరింది గత కథలు వెతల నెమరువేతలో పడి పనిపాటు ఊసే లేక విశ్రాంతిని మరిగి గత కథలు వెతల నెమరవేతలో పడి పని పాట ఊసేలేక విశ్రాంతిని మరిగి స్నానం ధ్యానం తగు ధ్యాసలసలే లేక చింతల కిలుమది తనువంతా పట్టెను పండుగ పబ్బాలలో తలంటు స్నానం చింత పులుపుతో చింతలవన్నీ దూరం పండుగ పబ్బాలతో తలంటు స్నానం చింత పులుపుతో చింతలవన్నీ దూరం ఇంకెన్ని తరాలుగా సాగునో ఈ పయనం మెరుపు వెరపుల పునరావృత గమనం అతి సుందర స్మృతి అది అయ్యే అలంకార ప్రాయం. ధన్యవాదాలు. స్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితాగాన లహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.